అన్న 500 గ్యాస్ ఏది, రైతు బంద్ ఏది, మళ్ళా సన్న బియ్యం ఏది, కరెంట్ తీయనన్నాడు, కరెంట్ ఏది, వాడు ఇచ్చింది ఏముంది, వాడు చేసింది ఏముంది, బస్సు ఒక్కటే ఫ్రీ, బస్సులనే తిరుగుకుంటున్నా మేమిగా, మాకు తిండికి వద్దా, ఏం తినాలి మరి, బస్సులో తిరుగుకుంటా కూడా నానా మాటలు పడుతున్నాం మేము. నానా మాటలు ఎందుకు, మాకు పని బాట లేకుండా తిరుగుతాం ఆ బస్సులో, ఏమన్నా ఫంక్షన్లు అయితేనే పోతాం కదా. ఆ మగ పిల్లలు ఆ బస్సులో పోయినందుకు కూడా ఎన్ని మాటలు అంటారు. బస్సు ఫ్రీ మంచిదే కదమ్మా మహిళలకు. ఎందుకు మంచిది, మాటలు వాడనికేనా వాడిని బస్సు ఫ్రీ ఎవడేమన్నాడన్నా, వాడిని బస్సు ఫ్రీ ఎవడేమన్నాడు. ఆ బస్సులు కూడా తగ్గించి ఆ బస్సులు ఎక్కితే కూడా జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఎన్ని గలీజ్ మాటలు తిడుతున్నారు. దొరుకుతలేవు బస్సులు కూడా దొరుకుతలేవు. గ్యారంటీలలో నీకేమేం పథకం వచ్చింది, నీకేం వచ్చింది, నీ కోడలికి ఏం వచ్చింది, నీ మన్మన్కి ఏం వచ్చింది? వాడిని ఒక్క రూపాయి సొత్తు కూడా ఇంతవరకు మేము తినలేము. కేసీఆర్ దే ప్రతి సంవత్సరంలో 2 సార్లు మాకు 6 నెలలకు ఒకసారి ఆ తండ్రి ఎక్కడ చల్లగా బతకని అయినా గానీ మాకు గవర్నమెంట్ జీతం పడ్డట్టే. ఆయన రైతు బంధు. ఎక్కడమ్మా మీ ఊరు, ఎక్కడ, మీకు ఎన్ని ఎకరాల భూమి? మాకు 5 ఎకరాలు ఉంది. మాది నారంకేడ్. ఎక్కడ? నిజాంపేట్. అంటే పిట్లెం దగ్గరనే కానీ మాది సొంతం ఇక్కడనే ఉండేది. వ్యాపారం ఇక్కడనే, ఇల్లు ఇక్కడనే, మేము ఇక్కడనే, ఓట్లు ఇక్కడనే, అన్ని ఇక్కడనే. ఓట్లు వేస్తాం. కరెంట్ బిల్లు మాపైందని ఇంటికి ఏది మాపి లేదన్న, కరెంట్ బిల్లు కూడా మాపి లేదు. కరెంట్ బిల్లు కూడా మాపి లేదు. కరెంట్ బిల్లు మాపి అన్నాడు ఆడు. ఆ బాడకావును కరెంట్ బిల్లు మాపి ఎవడు చేస్తా అన్నాడు, ఎవడన్నమన్నాడు అన్ని. వాడు గెలిచిన దాకా బాడకావు కరెంట్ బిల్లు మాపి అన్నాడు, బస్ టికెట్ మాపి అన్నాడు, రైతు బంధు మాపి అన్నాడు, మళ్ళా సన్న బియ్యం అన్నాడు, లోన్ ఇస్తా అన్నాడు. వాడు చేసింది ఏముందన్నా, వాడు ఏం చేసిండు చెప్పు నాకు. వాడేం చేసిండు? రైతు బంధు ఇంతవరకు సూరజ్ కు ఫోన్ చేసినప్పుడల్లా ఇప్పుడు 12 గంటలకు వేస్తా, ఫోన్ ఎత్తుండు, 12 గంటలకు పడతాయి మీకు, ఇప్పుడు పడతాయి, రేపు పడతాయి అని పెళ్ళా ముండమయ్యా, వాని తల్లి ముండమయ్యా అని పెళ్ళాను, వాని తల్లిని అని అక్క చెల్లెని ఎంతమంది తిడుతున్నారు బాడకాలు. మాకు సంవత్సరంకి 50,000 లాస్. ఇప్పుడు మేము 50,000 మాకు రైతు బంధు 50,000 పడుతుండే. మాకు ఒక పంట మందులకు కాకుండా మందులకు అవుతుండే కదా. వాడు ఏం చేసిండు? కరెంటు బిల్లు మాపన్నాడు. మొన్న మా ఆయన 14,000 కరెంటు బిల్లు కట్టిండు. ఆడు కరెంట్ బిల్లు మాఫ్ చేస్తానడా? శాత కానీ బాడకావు ఎందుకు ఒప్పుకున్నాడు కరెంటు బిల్లు మాఫ్ చేస్తాని? ఎందుకు ఒప్పుకున్నాడు? ఆడు గెలవాలని ఒప్పుకుండా మళ్ళా 2,500 ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నాడు? మా గతి లేవురా, నువ్వు 2,500 వెయ్యు, మేము తింటామా అని ఇట్లా అడక తింటామని అంత ఆకోయినామా? మేము అంత ఆకోయినామా? వాడిని ఇవ్వమని పోయినామా? ఉప్పు కారమో మా ఇంట్లో మేము తిన్నాం కదా, అటమైన చిప్పలు కడుకొని అయినా మాది మేము బతికినాం కదా, అని ఇవ్వమని అడగలేం కదా.